ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఎవరైతే ఒక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడనయ్యా, మరి ఎన్నిక లేని వాడని తండ్రి, మరి అలాంటి నన్ను తండ్రి మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరికరంగా మీరు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నాయన, మరి ముఖ్యంగా ఈరోజు నేను వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి, మరి బలహీనుడైనటువంటి నన్ను తండ్రి మరి బలముగా మీరు వాడుకొనమని విజ్ఞాపన చేసుకుంటూ, ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో తండ్రి వారికి ఒక వాక్యము సరైనటువంటి రీతిలో అర్థమయ్యేలాగా చేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను నాయన. తండ్రి, మరి ముఖ్యంగా ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. తండ్రి నాయన, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియపర్లకు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మరొక ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో వర్ధిల్లుతున్నారని, దేవుడు మిమ్మల్ని అనుక్షణం కాచి కాపాడుతున్నాడని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్స్కి ఎప్పుడైనా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. ఖచ్చితంగా నేను, అలాగే మా స్థానిక సంఘము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. మంచిది, వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటిగా యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి ఈరోజు కాసేపు మీ యొక్క మనసుని, మీ యొక్క టైంని దయచేసి మీరు ఈ యొక్క వాక్యం మీద పెట్టాలని, స్పెండ్ చేయాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నిటికంటే బలమైనది ఏది అనేటటువంటి ఒక అంశం ఏదైనా వస్తే నేను చెప్పే విషయం ఏంటంటే, అన్నిటికంటే బలమైనది దేవుని వాక్యమే. దేవుని వాక్యం కంటే బలమైనది మరి ఏదీ లేదని నా యొక్క విశ్వాసము. అలాగే అది నిజము కూడా. ఎందుకంటే నాకున్నటువంటి అనుభవంలో దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తిని నేను చూశాను, చాలామంది చూశారండి. కాసేపు మీరు ఒక నెలలో లేకపోతే ఒక వారంలో చాలా టైమ్స్ అన్ని విషయాల మీద మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. కొద్ది నిమిషాలు అంటే ఒక హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ ఒక 25 మినిట్స్ ఈ యొక్క వాక్యం మీరు వినాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నానండి. మంచిది. మరొక 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుడు మిమ్మల్ని కానీ నన్ను కానీ మరిచిపోయేటటువంటి దేవుడు కాదు. మనల్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. మనుషులు మనల్ని మర్చిపోతారు. మనము సాయం చేసిన వాళ్ళు మనల్ని మర్చిపోతారు. కొన్నిసార్లు మనం కూడా మనకు సాయం చేసిన వాళ్ళు మర్చిపోతాం కదా. మనకు ఎవరైనా సాయం చేస్తే కొన్నిసార్లు మనం మర్చిపోతాం. అది మనిషి యొక్క బలహీనత. అలాగే కొన్నిసార్లు మనం ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళు కూడా మనల్ని మర్చిపోతారు. ఎందుకంటే మనిషి యొక్క గుణ లక్షణాల్లో ఇవన్నీ ఉంటాయి. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు? దావీదు, సౌలు చక్కగా మాట్లాడుకుంటున్నారు. చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయిందంట. అంత ప్రేమగా మాట్లాడుకుంటారు వాళ్ళ ముగ్గురు కలిసి. కానీ తర్వాత కండిషన్స్ ఒకసారి చూద్దాం. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. ఎంత బాగుంది కదా. వెళ్ళనివ్వకుండా సౌలు కూడా ఆ దావీదుని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. వెళ్ళని ఇలా నైట్. బాగుంది, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ చాలా బాగుంది.
ప్రేమగా ఉన్నారు, వాళ్ళ మనసులు కలిసిపోయినాయి, వాళ్ళెంతో ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారు, అభిమానించుకుంటున్నారు, ఆప్యాయంగా బ్రతికారు ఆ టైంలో. చూడండి, తర్వాత దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికిచ్చెను. దావీదు సౌలు తనకు పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. ఎక్కడికైతే సౌలు పంపించాడో, సౌలు పంపించిన ప్రతి చోటకి కూడా దావీదు వెళ్ళి మంచి హృదయంతో, మంచి బుద్ధితో, విశ్వాసంతో అతను చెప్పిన ప్రతి పనిని కూడా చేస్తూ వస్తున్నాడు. ఎక్కడా కూడా సౌలుని దావీదు గారు ఎక్కడ దాటి వెళ్ళలేదు. ఆయన చెప్పిన ప్రతి పనిని చేయకుండా ఉండలేదు. ఆయన చెప్పిన ప్రతి పనిని కూడా దావీదు సక్రమంగా, సరిగ్గా చేస్తూ వచ్చాడు. చూడండి, కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడయ్యుండెను. అందరికీ అనుకూలుడైపోయాడు. ఆయన యోధుల మీద ఆయన్ని నియమించాడు. ప్రతి ఒక్కరికి కూడా దావీదు అంటే తెలిసింది. ఎందుకు తెలిసింది? దావీదు సౌలు చెప్పిన ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేస్తూ వస్తున్నాడు. ఆయనకు అనుకూలుడుగా ఉన్నారు, అందరికీ అనుకూలంగా ఉన్నాడు దావీదు గారు. చూడండి, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీయుల ఊళ్ళన్నింటిలో నుండి తంబురులతోనూ, సంభ్రమంతోనూ, వాయిద్యములతోనూ పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, వాయించుచు సౌలు వేల కొలదియు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని స్టార్ట్ అయిపోయింది. అంతకు ముందు వరకు ఎలా ఉన్నారు? దావీదుని వెళ్ళనీలా, తనతో పాటే ఉంచుకున్నారు. తన యొక్క ఇద్దరు హృదయాలు కూడా నాతాను, దావీదు వారి యొక్క హృదయాలు పెనవేసుకొని పోయినట్లు అయిపోయింది. ఎంతో ప్రేమగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. అన్నిటి మీద దావీదు, సౌలు ఏ పని చెప్తే ఆ పని దావీదు చేస్తూ వస్తున్నాడు. ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఆయనకు అనుకూలుడుగా ఉన్నారు. యోధుల మీద ఆయన నియమించాడు. ఎప్పుడైతే స్త్రీలు సౌలు 1,000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరనే మాట వాడారు. ఆ మాట వాడిన దగ్గర సౌలు యొక్క మనసు మారిపోయింది. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మాట వల్ల నీతో పాటు ఎంతో స్నేహంగా ఉన్నటువంటి ఒక స్నేహితుడిని కూడా కోల్పోతావు. ఇది ఎందుకు కలుగుతుందంటే, నేను అదే చెప్పాను, కాసేపు వాక్యం వినండి అని ఎందుకన్నానంటే, బైబిల్ని చూసి మనం నేర్చుకోవాలి. బైబిల్ అనేక విషయాలు మనకు తెలియపరుస్తుంది. బైబిల్ ఉన్నది ఊరికే చదువుకోవటానికి కాదు, బైబిల్ని చదివి అర్థం చేసుకుని బైబిల్ చెప్పినట్టుగా నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఊరికే చదవటానికి, లేకపోతే మనం పడుకున్నప్పుడు తల కింద పెట్టుకోవడానికి, భయం వేసినప్పుడు అలా మాత్రం, అది కూడా ఉపయోగపడుతుంది, దాని గురించి కాదు. కాకపోతే బైబిల్ని మనము చదివి దాని ప్రకారంగా బైబిల్ ఏం చెప్తుందో అలా మనం జీవించాలి. బాగానే ఉన్నటువంటి సౌలు, అన్ని విషయాలను బాగున్నటువంటి సౌలు ఒక్కసారి తన మనసుకి ఈర్ష్య కలిగింది దావీదు మీద. అంటే నేను పని చెప్తే చేసేటటువంటి ఈ దావీదు, నాకు అనుకూలంగా ఉన్నటువంటి దావీదు, అతనిని 10,000 కొలదిగా ఈ స్త్రీలు పలుకుతున్నారు, అతని గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాత్రం 1,000 కొలదిగా అన్నారంటే నన్ను తక్కువ చేసేశారు, అతన్ని పెద్దవాడిని చేసేశారు అనేటటువంటి ఒక ఈర్ష్య కలిగింది. నిన్నెవ్వరూ పాడు చేయక్కర్లా, నన్నెవరూ పాడు చేయక్కర్లా. మన మనసులో ఈర్ష్య కలిగితే అదే మనల్ని పాడు చేస్తుంది. మన మనసులో ద్వేషం కలిగితే అదే మనల్ని పాడు చేస్తుంది.
అంతే, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. నీకెంత ఇవ్వాలో అంత ఇస్తాడు, నాకెంత ఇవ్వాలో అంత ఇస్తాడు, అంతే. శపించడు దేవుడు. కానీ ఎవరికి ఏదైతే అవసరత ఉందో ఆ అవసరత కొలది అతనికి ఇస్తాడు. మీరు తలాంతుల గురించి చదివే ఉంటారు, వినే ఉంటారు. ఎవరికి కావాల్సిన తలాంతు దేవుడు వారికి ఇస్తాడు. కానీ కొంతమంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు, కొంతమంది యూటిలైజ్ చేసుకోరు. యూటిలైజ్ చేసుకోకపోవడం మన తప్పు, దేవుని తప్పు కాదు అది. యూటిలైజ్ చేసుకోకపోవటం అనేది మన తప్పు. యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, దేవుడు కూడా వారికి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ మనకి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ సౌలుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. సౌలు కూడా గొప్ప రాజే కదా. కాకపోతే ఎప్పుడైతే దావీదు వచ్చాడో, దావీదుని ఎప్పుడైతే ప్రజలు పొగట్టడం ప్రారంభించారో అప్పుడు ఆయనకి ఈర్ష్య కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా ఉంటూ కూడా ఇంకా నీ మనసులో ఈర్ష్య ఉంటే, ద్వేషం ఉంటే, సౌలు పడిపోయినట్లుగానే మనం కూడా పడిపోతాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత నేను చదువుతున్నాను. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కొంతమంది చూడండి, విషపు చూపు చూస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు అలా ఉంటారు. దేవుడు లేనటువంటి వాళ్ళు, దేవుడు అంటే తెలియనటువంటి వాళ్ళు అలాంటి చూపు ఉంటుంది, అలాంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు చూసినా ద్వేషమే, ఎప్పుడు చూసినా అసూయే, ఎప్పుడు చూసినా విషపు చూపే, విషపు ఆలోచనలే. తర్వాత వచనం చదువుతున్నాను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదు పరిస్థితికి వెళ్ళిపోతావు. ఎందుకు ఈర్ష్యపడాలి? ఎందుకు రావాలి? ఎందుకు ఈర్ష్య కలగాలి? అవసరమేం లేదు. నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాళ్ళ. నీకు దేవుడు ఏది ఇస్తాడో అది దేవుడు నీకు ఇస్తాడు, వాళ్ళకేది ఇవ్వాలో దేవుడు వాళ్ళకి అది ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం ఎప్పుడూ కూడా కొన్ని విషయాలు మన హృదయాల్లో పెట్టుకోవాలి. అదేంటంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి, అందరూ మనం చెప్పినట్టు వినాలి, మనం చెప్పినట్టే నడవాలి, నేను చెప్పిందే జరగాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా జరగదు, ఎవరికీ జరగదు అలా. ఎందుకని అంటే, ఒక వచనం చదువుతున్నా మీకు, ఒక విషయాన్ని చెప్తాను. అంటే మరి అదంతా చదవటం సమయం ఎక్కువైపోద్ది. దావీదుని సౌలు గారు అర్థం చేసుకోలేదు. దావీదుని సౌలు గారు చంపాలని చూశారు. అలాగే దావీదు మందసాన్ని తీసుకొచ్చి మందసం ముందు నాట్యం ఆడుతున్నప్పుడు దావీదు భార్య దావీదుని అర్థం చేసుకుందా? అతన్ని ఎంతో చులకనగా చూసింది. కొన్నిసార్లు మన ప్రాణ స్నేహితులు కూడా, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోలేరు. కానీ మనము వారి మీద ఎటువంటి ద్వేషము కలిగి ఉండకూడదు, వారి మీద ఎటువంటి ఈర్ష్య కలిగి ఉండకూడదు, వాళ్ళ మీద ఎటువంటి విషపు చూపు, కోపము వాళ్ళ మీద మనం చూపించకూడదు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా, ఎవరికి ఇవ్వాల్సింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు. నీకు ఇవ్వాల్సినటువంటి విఘ్నత దేవుడు నీకు ఇచ్చాడంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విఘ్నత కూడా దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కొంతమందికి ఎక్కువ ఆలోచన ఉంటుంది, కొంతమందికి తక్కువ ఆలోచన ఉంటుంది. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళని నువ్వు చూసినప్పుడు నువ్వేమనుకోవాలంటే వాళ్ళకి ఇంకా నిన్ను అర్థం చేసుకునేటటువంటి స్థితి లేదు అని నువ్వు ఆ ఆలోచనకి రావాలి. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లేదు, ప్రతి విషయంలోనూ వారు నన్ను పొగడాల్సిందే, ప్రతి విషయంలోనూ వారు నన్ను ప్రైజ్ చేయాల్సిందే అనుకుంటే అది అవ్వదు. దావీదుకి అవ్వలేదు. పోనీ యేసుక్రీస్తు ప్రభువుకి అయిందా? అవలా. యేసుక్రీస్తు ప్రభువు సత్యాన్ని చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు ప్రజలకి విషయాన్ని తెలియచేస్తున్నప్పుడు ప్రజలు ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనం ఒకసారి చదువుకుందాం.
ఒకసారి మీరు 50వ వచనం నుంచి ఆ కాంటెక్స్ట్ అంతా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు అదంతా మీరు చదువుకున్నప్పుడు ఆ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. కానీ 59వ వచనం 8వ అధ్యాయం 59వ వచనం చూస్తే, లేకపోతే 58వ వచనం చూస్తే, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను అర్థం కాల ప్రజలకి విషయాలన్నీ చెప్తూ అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముస్లిం సహోదరులకు కూడా ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతోమంది ప్రవక్తల్లాగా, ఒక ఇర్మియాలాగా, యెషయాలాగా, లేకపోతే మరొక ప్రవక్తలాగా యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్త అనుకుంటున్నారు. కాదు, యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము కంటే ముందే ఉన్నాడు. ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అర్థం కారు. అదే చెప్తున్నాను కదా, మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని లేదండి. అందరికి మనం అర్థం అవుతామని లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అంతే. ఈ సమయంలో డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజలు కొన్ని అర్థం చేసుకున్నారంటే అది కూడా లేదు. చూడండి, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను అని చెప్పింది అబద్ధమేం కాదే. అబ్రహాముకు ముందే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, అది సత్యం, అది నిజం. అది దానికి సంబంధించినటువంటి రుజువులు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, తండ్రి అని దేవుడే చెప్పాడు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకోవాలా. అండ్ ఆయన్ని కొట్టి చంపేశారు, ఆయన్ని అవమానించారు, హేళన చేశారు, ఆయన్ని విపరీతంగా చిత్రహింసలు పెట్టారు. ఆయన ఒక వీపు ఆ యొక్క కొరడాలతో కొట్టిన తర్వాత దున్నబడినట్టుగా అయిపోయింది ఆ వీపు అంతా కూడా. భయంకరమైనటువంటి శ్రమ యేసుక్రీస్తు ప్రభు అనిపించాడు. ఎందుకు అనిపించాడు? ప్రజలకి ఆయన అర్థం కాలేదు, ప్రజలకు ఆయన ఒక వాక్యం అర్థం కాలేదు, ప్రజలకు ఆయన చెప్తున్న విషయం అర్థం కాలేదు, ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదండి. దావీదుని ఎలాగైతే సౌలు యాక్సెప్ట్ చేయలేదో యేసుక్రీస్తు ప్రభువుని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదే కదా సమస్య, ఎప్పటికూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన కూడా ఒక ప్రవక్తేనండి అని చెప్పుకుంటున్నారు. కాదు కదా, ఆయన ప్రవక్త గారు, ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వంలో ఆయన కూడా ఒక భాగమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులాగా మరణించి తిరిగి లేచినటువంటి వ్యక్తి కానీ, మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు కానీ మరొకరు ఈ భూమి మీద లేరు, ఎక్కడా లేరు. మీరు ఎలాగైనా చూసుకోవచ్చు. ఒకసారి లేచినా మళ్ళీ మరణించాల్సిందే. వారి సమాధులు ఈ భూమి మీదే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాధి ఉందా అంటే లేదు. ఆయన యొక్క సమాధి తెరిచి ఉంది, ఆయన లేడు అక్కడ. అందుకే మన వాళ్ళందరూ హీఈస్ రైజన్ అని రాసుకుంటారు. ఆయన లేచాడు. ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను అర్థం చేసుకోనంత మాత్రాన నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చాలామంది బలహీనతల్లో ఉండి ఈ వాక్యం వింటూ ఉండొచ్చు. ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో, లేకపోతే ఆరోగ్య సమస్యల్లో, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్లో చాలామంది ఉండి ఈ వాక్యం వింటూ ఉండొచ్చు. లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి స్ట్రగుల్ని ఫేస్ చేసుకుంటూ కూడా కొంతమంది ఈ వాక్యం వింటూ ఉండొచ్చు. నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ కూడా, మిమ్మల్ని ఖచ్చితంగా ఒకళ్ళు అర్థం చేసుకోవాలి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళంతే, ఆ మనుషులు అంతే. వాళ్ళ మనస్తత్వాలు ఎప్పటికీ మారవు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చాలాసార్లు నేను ఈ వచనాన్ని మీకు చూపిస్తూ ఉంటా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుంటే అందులో మనిషి యొక్క గుణగణాలన్నీ ఉంటాయి. చాలా విషయాలు ఉంటాయి అందులో. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, ఇవన్నీ ఉంటాయి మీకు. మరి ఇవన్నీ అందరిలో ఉంటాయి కదా, మనలో కూడా కొన్ని ఉంటాయి కదా. ఉంటాయి. అందుకే యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. యోబు ఏం తప్పు చేశాడు?
యోబుని అర్థం చేసుకున్నారా? యోబు అసలు ఎక్కడైనా యోబుకి పాపానికి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన నీతిమంతుడు, ఆయన నీతిగానే జీవించాడు, ఆయన ఎక్కడా దేవుడిని విడిచిపెట్టలేదు. ఆయన ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత అయినప్పటికీ, ఎంత సంపన్నుడైనప్పటికీ ఆయన ఈవెన్ ఆయన పిల్లలకు కూడా చక్కగా దేవుని యొక్క దీనిలోనే నడిపించాడు. ఆయన భక్తిలోనే నడిపించాడు. ఎక్కడ కూడా పిల్లల్ని వదిలిపెట్టలేదు. ఆయన ధనవంతులు కదా, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. ఆయన ప్రతి బిడ్డ గురించి ఆయన ప్రార్థించాడు. యోబు ఏ తప్పు చేయలే. కానీ సాతాను తన కుయుక్తి చేత తన మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన వల్ల తన మీద కొంతకాలం అధికారం చలాయించింది. కానీ యోబు ఎక్కడైనా పడిపోయాడంటే పడిపోలా. యోబు భార్య, యోబు అట్లీస్ట్ ఆయన పక్కన ఉన్నటువంటి సహచరిని భార్య ఆయన అర్థం చేసుకుందంటే లేదు. తన స్నేహితులు అతన్ని అర్థం చేసుకున్నారంటే లేదు. అందుకే చెప్తున్నా, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరో నిన్ను అర్థం చేసుకోవట్లేదని, ఎవరో నీ మీద ఈర్ష్యపడుతున్నారని, లేకపోతే ఎవరో నీ మీద ద్వేషం చూపిస్తున్నారని, ఎవరో నిన్ను ద్వేషిస్తున్నారని నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటలు ఏవీ నీకు తగలవు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే బైబిల్ని చదివి, బైబిల్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడవటమే మనం చేయాల్సినటువంటి పని. అంతే తప్పించి మనము దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయడానికి కాదు మనం వచ్చింది. మనుషులందరూ ఇలాగే ఉంటారు. ఒక మెచ్యూరిటీ అనేది మనకు రావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే వస్తాయి. దేవుని మీద ఆధారపడకుండా మన సొంత బలము మీద మనం ఆధారపడినప్పుడు, మన సొంత శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడినప్పుడు బైబిల్ని మనం అనుసరించలేం. రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక విషయాన్ని మీకు క్లియర్గా చెప్తున్నా. మనుషులు మిమ్మల్ని జడ్జి చేస్తారు. మీరు తప్పు చేస్తున్నారని అలా దేవునితో, ఆ యొక్క దేవదూతతో పెనుగులాడినట్లుగా మనం చూస్తాం కదా. ఆయన ఏమంటాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను, దేవుడు ఎక్కడా మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనల్ని తోసివేయడు. కానీ మనము ఆయనకి దగ్గరగా బ్రతకాలి. సౌలుకున్నటువంటి మనస్తత్వంతో మనం ఉండకూడదు. దావీదుకున్నటువంటి మనస్తత్వంతో మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. అదే మాట స్టెఫెన్ కూడా పలికాడు. ప్రియమైనటువంటి దేవుని జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని నన్ను అందరూ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి అనే రూల్ ఎక్కడా లేదు. ఎవరు అలా అర్థం చేసుకోలేరు. అందుకే విషయాలు చెప్తున్నాను. సౌలు అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకోలేదు. దావీదు భార్య దావీదుని అర్థం చేసుకుందా? అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రజలు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదు. యోబు భార్య కానీ, యోబు స్నేహితులు కానీ అర్థం చేసుకున్నారా అంటే అర్థం చేసుకోలేదు. చాలా సమయం ఎక్కువ లేదు, అయిపోవచ్చింది. నిన్నైనా నన్నైనా మనందరినీ అర్థం చేసుకునేది ఎవరంటే దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని అర్థం చేసుకుంటాడు. మనుషులు ఎవరు అర్థం చేసుకోరు. అందుకే నీ మనస్సుని, నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. దేవునితో మాట్లాడు. దేవునికి నీ విషయాలు తెలియచేయి. దేవుణ్ణి అడుగు. ఏ మనిషి నీకేమివ్వడు. ఇప్పుడు నన్ను కూడా వచ్చి ఎవరన్నా 1 లక్ష రూపాయలు ఇవ్వండి నేను ఇవ్వలేను కదా. పోనీ నేను వెళ్ళి ఎవరన్నా 1 లక్ష రూపాయలు ఇవ్వండి వాళ్ళు ఇవ్వలేరు కదా. ఎవరికి సాయం చేయలేరు. కానీ దేవుడు ఇస్తాడు, దేవుడు సాయం చేస్తాడు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. మనము దేవునితో ఉంటే దేవుని యొక్క శక్తి మనకు ఎలా ఉంటుందనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. దేవుడు ఏ విధంగా మనకు గొప్ప కార్యాలు చేస్తాడో కూడా మాట్లాడుకుందాం. అన్నీ మనకు తెలిసినవే. నేను చెప్పే ఏ సబ్జెక్ట్ కూడా మీకు తెలియంది కాదు. కానీ మనము ప్రాక్టీస్ చేయట్లేదేమో అనేది నా ఒక చిన్న ఆలోచన, అంతే. ప్రాక్టీస్ చేయట్లేదేమో, దేవుణ్ణి ఆనుకుని మనం బ్రతకటం లేదేమో, దేవునికి పూర్తిగా మన విషయాలని తెలియపరచటం లేదేమో, లేకపోతే దేవుని సహాయం మనం అడగటం లేదేమో. దావీదుకు కూడా ఛాన్స్ వచ్చింది సౌలుని చంపడానికి. కానీ సౌలుని చంపాడా? చంపలేదే, క్షమించి వదిలేశాడు. దావీదుకు కూడా ఆపర్చునిటీ వచ్చింది, సౌలుకి ఆపర్చునిటీ వచ్చింది. సౌలు ఏమనుకున్నాడంటే పొడిచి గోడకి గుచ్చేయాలనుకున్నాడు సౌలు. అంత కోపం వచ్చింది. అంటే చూడండి అసలు ఆ కోపం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏం చేశాడు దావీదు? ఏం చేయలా.
ఆయన గురించి ప్రజలు పొగిడారు అంతే. ఆయన కూడా ఏమనుకోలేదు, ఆయన గురించి ఆయన కూడా హెచ్చించుకోవాలి, ప్రజలు పొగిడారు. సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను పొగిడారు అంతే. ఆయన ఏం చేయలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోండి. మీరు అనారోగ్య సమస్యల్లో ఉన్నా, ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్లో ఉన్నా, సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్లో ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఏది శాశ్వతంగా ఉండదు. మీకున్న ఏ సమస్య కూడా శాశ్వతంగా ఉండదు. అన్ని సమస్యలు పోతాయి. దేవుడు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాడు. అందుకే కదా మొట్టమొదటి వచనం నేను మీకు చదివి వినిపించాను, తల్లైన మరుస్తుందేమో కానీ నేను మిమ్మల్ని మరవను అనేటటువంటి వచనాన్ని దేవుడు మనకు తెలియజేశాడు ఈరోజు. ఆ విషయాన్ని మీ మనసులో జ్ఞాపకం చేసుకోండి. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఎక్కువ సమయం బైబిల్ చదవటానికి, లేకపోతే వాక్యాలు వినటానికి మీరు ఎక్కువ సమయం కేటాయించండి. మీ యొక్క జ్ఞానం మీద, బలం మీద, శక్తి మీద కాకుండా దేవునికి చోటు ఇవ్వండి, దేవునికి అవకాశం ఇవ్వండి. ఆయన ఖచ్చితంగా మీ జీవితాల్లో మేలులు చేస్తాడు. నా గురించి, నా యొక్క సేవ గురించి కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎవరికైనా అవసరతలు ఉంటే ఖచ్చితంగా నా నంబర్ స్క్రీన్ మీద ఉంది, మీరు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవునిలో మరింతగా మనము ఎదుగుతాం. మంచిది, ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుండి, జ్ఞానం లేనివాడనయ్యా, మరి కొద్దిసేపు వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటాం. తండ్రి నాయన, మరి నన్ను బలపరచండి తండ్రి. నా యొక్క మినిస్ట్రీ వర్క్ని తండ్రి మీరు బలపరచండి. అలాగే తండ్రి, నేను ఎక్కువ మందికి వాక్యాన్ని చెప్పడానికి తండ్రి మీరు కృప చూపమని విజ్ఞాపన చేసుకుంటానయ్యా. ముఖ్యంగా మీరు నన్ను స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాయన, నన్ను మరింతగా పూర్తిగా స్వస్థపరచమని విజ్ఞాపన చేసుకుంటూ, అలాగే తండ్రి, ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని మేము ప్రాధాయపడుతున్నాం. తండ్రి నాయన, మనుషుల వైపే మేము చూడటం లేదు, మీ వైపే మేము చూస్తున్నాం. తండ్రి దేవ, మరి మమ్మల్ని అందరినీ తండ్రి నాయన, మరి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో మీ దగ్గర భద్రపరచుకోమని విజ్ఞాపన చేసుకుంటూ, మీ చిత్తమైతే మరొక మేమందరం ఇలాగే కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించుకున్న భాగ్యం దయచేయమని ప్రాధాయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.